గైస్, వెల్కమ్ టు ఏడీకే ఛానల్. సో ఫైనలీ ఆంధ్ర కింగ్ తాలూకు నిన్న నైట్ నేను చూశాను, బట్ స్టిల్ చాలా లేట్ అయిపోయింది కాబట్టి రివ్యూ అనేది కుదరలేదు నాకు. సో ఫస్ట్ థింగ్, మూవీ రేటింగ్ వచ్చేసి నేను 5కి అయితే 4 ఇస్తున్నాను, ఎందుకంటే నాకైతే పర్సనల్ మూవీ చాలా నచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ థియేటర్లో అయితే చాలా ఖాళీ అనేది ఉంది. అంటే లైక్ మేజర్ ప్రసాద్స్ లాంటి ఐమాక్స్ థియేటర్లో కూడా ఖాళీ ఉందని తెలిసింది నాకు. బట్ ఏందో ల్యాక్ ఆఫ్ ప్రమోషన్ వల్ల అయితే జనాలు తెలీదా ఏంటి అనిపించింది. అంటే ఈ సినిమా రిలీజ్ అవుతుందని బాగానే తెలుసు, బట్ స్టిల్ ఎందుకో ఫీలింగ్ అయితే లేదు. అన్ఫార్చునేట్ చాలా బ్యాడ్ థింగ్ అది. బికాజ్ ఈ మూవీ ఒక కంబ్యాక్ మూవీ లాంటిది రామ్ గారికి. బట్ మరి జనాలు ఎందుకు రాలేదు ఏంటి, అసలు తెలియకనా లేకపోతే ఏంటి, అదే థర్స్డే రిలీజ్ చేయడం వల్ల అని. సరే, రామ్ గారు ఒక ఫ్యాన్ బాయ్ అండ్ ఉపేంద్ర గారు ఆయన పెద్ద సూపర్ స్టార్ అనమాట. సో ఈ ఫ్యాన్ బాయ్ ఆ సూపర్ స్టార్ కోసం ఏం చేస్తాడు, సూపర్ స్టార్ గారు ఏ ట్రబుల్స్లో పడితే అప్పుడు ఆ ఫ్యాన్ బాయ్ తట్టుకోలేక ఏ విధానంగా హెల్ప్ చేస్తారనేది మెయిన్ ప్లాట్ మూవీకి. సో ఆ ప్లాట్ లైక్ ఆ ఇష్యూ కిందనే తిరుగుతూ ఉంటుంది. ఇంతలో మన రామ్ గారిది ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ కూడా ఉంటుంది, అది ఇంట్రడ్యూస్ చేస్తారు, చాలా బాగుంటుంది. మన భాగ్యశ్రీ గారు హీరోయిన్, ఆవిడ కూడా చాలా బాగా చేశారు, కానీ బాగా సెట్ అయ్యారు. మెయిన్ థింగ్ ఫస్ట్ హీరో తన స్టైల్, రామ్ గారు ఆయన అసలే మామూలుగా ఎనర్జెటిక్ స్టార్, కానీ ఇందులో చాలా చార్మింగ్ గాయలా కనిపించారు. మనం ఎందుకంటే ఇస్మార్ట్ శంకర్లో చూసుకుంటే చాలా రఫ్గా చూపించారు, కానీ ఈ సినిమా చాలా స్మూత్ క్యారెక్టర్, లైక్ చాలా స్మూత్గా ఉండడం, చాలా స్టైల్గా ఉండడం బాగా చూపించారు. సో ఈ మూవీలో వీలైతే ఎంత మెయిన్ హీరో హీరోయిన్ అండ్ ఉపేంద్ర గారు కూడా అంతే ఈక్వల్గా మన రోల్స్ కూడా, వాళ్ళ పేరెంట్స్ రోల్స్ కూడా బాగా చేశారు. ఎవరు రావు రమేష్ గారు కానీ శర్మ గారు కూడా చాలా బాగా చేశారు. లైక్ డైరెక్టర్ మహేష్ బాబు అంట, ఆయన ఎవరో కానీ చాలా బాగా డైరెక్ట్ చేశారు మూవీలు. అందరు క్యారెక్టర్స్ ఈక్వల్ రోల్ ఇచ్చారు. అండ్ మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 50 minutes. కొంచెం లెంతీ మూవీ, అక్కడక్కడ ల్యాగ్ అయ్యింది, ఖచ్చితంగా అయింది. అంత పెద్ద మూవీ కాబట్టి కొంచెం క్రిస్ప్ ఉంటే బాగుండేది. ఇంకా అంటే సెకండ్ హాఫ్లో నాకు ల్యాగ్ ఇప్పుడు ల్యాగ్ ఎందుకు అనిపించింది అంటే, కొన్ని సీన్స్ ఏంటంటే లైక్ హీరో ఏదనుకుంటే ఇట్లా చిటికేగానే అయిపోతుంది. అంటే లైక్ అది ఆయన ఒక 3 కోట్లు అరేంజ్ చేయాలన్నమాట. ఇంకా జనాలందరూ ఫ్రీగా హెల్ప్ చేసేసి అంటే మొత్తం రామ్కే వెళ్తుందా అని ఆయన, అంటే జనాలందరూ చుట్టూ ఉన్న అందరూ హెల్ప్ చేస్తారు, కానీ డబ్బులు మాత్రం ఈయనకి మాత్రమే వెళ్తుంది. అది కొంచెం నాకు లాజిక్గా అనిపించలేదు. కొంచెం ఒక్క పార్ట్ అంతా తీసేస్తే మిగతా ఓవరాల్ మూవీ అయితే చాలా బాగుంది. అంటే చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. అంటే కామెడీ విషయం కానీ మన రామకృష్ణ గారు వచ్చేసి కామెడీ అనమాట ఇందులో, అండ్ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా హీరో గారికి. సో బాగుంది అది కూడా. సో సాంగ్స్ పరంగా అయితే అన్ని సాంగ్స్ చాలా బాగున్నాయి. మెయిన్లీ నువ్వు ఉంటే చాలా సాంగ్ చాలా బాగుంది సినిమాలో. సో అదనమాట సంగతి. మూవీ అయితే బాగుంది, ఫ్రీ ఉంటే వెళ్ళి చూడండి. బట్ కంబ్యాక్ మూవీ అనే నేను ఫీల్ అవుతున్నాను, నా పర్సనల్ ఫీలింగ్. అదనమాట సంగతి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేయండి. ఇంకా ఇవాళ నాకు తెలిసి ఇంకా తేరే ఇష్క్ మే అని హిందీ మూవీ కూడా రిలీజ్ అవుతుంది ఇవాళ. కుదిరితే వెళ్ళి చూసి అది కూడా రివ్యూ చేస్తాను.